ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రక్రియ పూర్తవడంతో ఇతర రాష్ట్రాల్లో ప్రచారానికి చంద్రబాబు సిద్దమయ్యారు. జాతీయ స్థాయిలో విపక్ష కూటమి బలోపేతమే లక్ష్యంగా కార్యాచరణ సిద్దం చేసుకున్నారు. నేడు కర్ణాటకలో జేడీఎస్ కాంగ్రెస్ కూటమి తరపున ప్రచారం చేయనున్న చంద్రబాబు రానున్న రోజుల్లో మరిన్ని రాష్ట్రాల పర్యటనకు సిద్దమవుతున్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు విపక్ష కూటమి పార్టీల తరపున ఇతర రాష్ట్రాల్లో ప్రచారానికి సిద్దమయ్యారు. ఇవాళ కర్ణాటకలోని మైసూర్లో కాంగ్రెస్ జేడీఎస్ కూటమికి మద్దతుగా ప్రచారం చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్లో మళ్లీ అధికారం చేపట్టడం ఖాయమన్న ధీమాతో ఉన్న చంద్రబాబు ఏపీకి అన్యాయం చేసిన ప్రధాని మోదీ తిరిగి అధికారం చేపట్టకుండా జాతీయ స్థాయిలో ప్రచారం చేయనున్నారు. పోలింగ్ ముగిసిన మరుసటి రోజే ఢిల్లీ వెళ్లి ఈసీ తీరును ఎండగట్టిన తెలుగుదేశం అధినేత ఏపీలో ఎన్నికల ప్రక్రియ కేంద్రం కనుసన్నల్లో జరిగిందని ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగానే మధ్యాహ్నం వరకు చాలా చోట్ల ఈవీఎంలు పనిచేయకుండా కుట్ర చేశారని ఆరోపించారు. మహిళలు, వృద్ధులు అధికంగా ఓటింగ్లో పాల్గొనడం తమ విజయానికి దోహదం చేసే అంశాలని తదుపరి లక్ష్యంగా మోదీని ఓడించేందుకు ఇతర రాష్ట్రాల్లో ప్రచారానికి సిద్దమైనట్లు తెలుగుదేశం పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కర్ణాటక తర్వాత ఢిల్లీ, యూపీ, పశ్చిమ బంగాల్, తమిళనాడులో చంద్రబాబు ప్రచారం చేయనున్నారు. ఈ నెల 21న ఇతర రాష్ట్రాల పర్యటనకు వెళ్లనున్న తెలుగుదేశం అధినేత మే 8, 9 తేదీల్లో మమతా బెనర్జీకి మద్దతుగా పశ్చిమ బంగాల్లో ప్రచారం చేసే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఏపీ ఎన్నికల్లో తెలుగుదేశానికి మద్దతుగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, మమతా బెనర్జీ, ఫరూక్ అబ్దుల్లా, దేవేగౌడ తదితరులు ప్రచారం చేశారు. అదేవిధంగా చంద్రబాబు కూడా వారి తరపున ప్రచారం చేయనున్నారు. ఓవైపు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూనే మరోవైపు ఈసీ లోటుపాట్లపై చంద్రబాబు పోరాటం కొనసాగించనున్నారు.